160 మున్సిపాలిటీల్లో రంగంలో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులైనా, ఆటో డ్రైవర్స్ అయినా, అదే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అయినా, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అయినా, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్తో పాటు ఇక క్లాప్ ఆటో డ్రైవర్లు అందరూ కూడా రెగ్యులర్ చేయాలని చెప్పి వాళ్ళ డిమాండ్ చేస్తూ ప్రధానంగా ఏఐటీసీ ఆధ్వర్యంలో స్థానిక సోమప సర్కిల్ నందు బిగ్చాటం చేసి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా ఇవాళ ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి సుప్రీంకోర్టు చెప్పింది, కార్మికుల యొక్క శ్రమ దోపిడీ గురి చేయొద్దండి, వాళ్ళ శ్రమను దోపిడీ చేసే విధానం కాదు, సమాన పనికి సమాన వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి దేశంలో అత్యున్నతమైన న్యాయస్థానం ఒకప్పుడు చెప్పినప్పటికీ కూడా కనీసం ఆ యొక్క సుప్రీంకోర్టు తీర్పు కూడా పెడచెవును పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఇప్పటిలోగా ఈ రోజులోగా చర్చలు పిలిచావు. ఈరోజు 11 గంటలకి మేము సంతోషిస్తున్నాం. ఆ చర్చల్లో మాత్రం అన్ని కార్మిక సంఘాలు పాల్గొంటున్నాయి. కార్మికుల నాయకుల యొక్క సమస్యలను పరిష్కరించే వాళ్ళకు న్యాయమైనటువంటి కోరికలను నెరవేర్చలేకపోతే రేపటి రోజునే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 160 మున్సిపాలిటీల్లో కూడా ఏఐటీసీ అదేవిధంగా వైఎస్ఆర్సీపీ యూనియన్ కానీ అదే తెలుగునాడు కార్మిక సంఘం కానీ మళ్ళీ కలిసి వచ్చే కార్మిక సంఘాలను కలుపుకుని ఈ రాష్ట్ర వ్యాప్తంగా 160 మున్సిపాలిటీల్లో దిగ్బంధం చేస్తామని చెప్పి ఆ వైపున ఎక్కడ కూడా ఒక ఫైల్ కదులుకోకున్నట్టు ఆ విధంగా నిర్వహిస్తామని చెప్పి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఇవాళ మేము కోరడం కొంచెం కోరికలు కాదు. 2019 నాటికి వస్తున్నాం పాదయాత్ర సందర్భంగా మీరు చెప్పారు, మేము అధికారంలోకి వస్తే మున్సిపాలిటీ సోదరులందరం కూడా మేము రెగ్యులర్ చేస్తాం, మమ్మల్ని నమ్మండి, నేను మాట తప్పును మడమ తిప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4.5 ఏళ్ల కాలం నుంచి నువ్వు మాట తప్పావు, మడం తప్పావు. ఏ ఒక్క మున్సిపల్ కార్మికులు కనీసం రెగ్యులర్ చేయడానికి మీరు చొరవ చూపారంటే కేవలం జీవో నెంబర్ 114 తీసుకొచ్చి ఈ రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల మంది ఇవాళ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధులు నిర్వర్తిస్తున్న వారిపైన కేవలం రాష్ట్ర వ్యాప్తంగా 10,000 మందిని మాత్రమే మీరు రెగ్యులర్ చేస్తామని చెప్పి జీవో ఇస్తే మిగతా 2,90,000 మంది ఇవాళ కార్మికులు రోడ్లో ఉంటున్నారంటే దానికి కారణం నీవే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే బాధ్యత వహించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా చర్చల పేరుతో కాలయాపన చేయకోకున్నట్టు తక్షణం ఈ యొక్క న్యాయమైన డిమాండ్లు నువ్వు పరిష్కరించాలని చెప్పి, లేకపోతే రానున్న 2024 ఎన్నికల్లో నీ ప్రభుత్వానికి మున్సిపల్ కార్మికుల నుంచే గోరిగడతాం కబద్దార్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నాం. నా పేరు రంగన్న, సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి. అదే సందర్భంగా బిగ్చాట్ అనే వ్యక్తి ఇవాళ నిరసన వ్యక్తం చేస్తున్నారు. మా కార్మికులను బిగ్చాగాలుగా తయారు చేసినటువంటి ప్రభుత్వాన్ని మేము పాతి గోరిగడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.